కర్ణాటకలో పుట్టినటువంటి ప్రకాష్ రాజ్ సినీ నటుడు. సినిమాలలో చాలా అద్భుతంగా నటిస్తాడు, రాణిస్తున్నాడు. అటువంటి ప్రకాష్ రాజు నిజ జీవితంలో కూడా నటిస్తూ హిందూ ధర్మం మీద నిరవధిక దాడి చేస్తున్నాడు. స్వతహాగా హిందూ కాని వ్యక్తి హిందూ మతాన్ని అగౌరవపరిచే విధంగా 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాడు, అదేవిధంగా చేస్తూ ఉన్నాడు. నిన్నటి రోజున కేరళలో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రపంచంలోని హిందువులందరికీ కూడా భారతదేశంలో త్రేతాయుగంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడు ఆదర్శమూర్తి, ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తారు. శ్రీరామచంద్ర ప్రభువుని సాక్షాత్తు భగవంతుడిగా హిందువుల హృదయాలలో పూజింపబడుతూ ఉంటారు. అటువంటి శ్రీరామచంద్రుని, అతని తమ్ముడు లక్ష్మణుడిని భారతదేశంలో ఉత్తర భారతం నుండి దక్షిణ భారతదేశంలోకి వలస కూలీలుగా వచ్చారని చెప్పి ప్రకాష్ రాజ్ మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఈ అవిభాజ్య భారతదేశంలో శ్రీ రామరాజ్యం నెలకొన్న ఈ ప్రాంతంలో దక్షిణ భారతదేశాన్ని రావణాసురుడు అనే గిరిజన రాజు పాలిస్తూ ఉన్నాడు. ఈ యొక్క రావణాసురుడు పొలంలోకి ఆయన ప్రవేశించి పండ్లను దొంగతనం చేసుకొని పండ్ల దొంగలుగా శ్రీరాముడు పండు దొంగలిచ్చాడు. ఆయన మీద GST వేశారు, కప్పం కట్టమన్నారని చెప్పి నిన్నటి రోజున ప్రకాష్ రాజ్ మాట్లాడడం జరిగింది. అతను రావణాసురుడిని భారతదేశానికి ముడిపెట్టాడు. శ్రీరామచంద్రుడు భగవంతుడిని కూలీగా వ్యవహరించాడు. కూలీగా వ్యవహరించడం తప్పు కాదు, పండ్ల దొంగలుగా కూడా అతను మాట్లాడడం జరిగింది. ఇటువంటి హిందూ వ్యతిరేక శక్తి రామాయణాన్ని అపహాస్యం చేసి రామాయణాన్ని వక్రీకరించినటువంటి ప్రకాష్ రాజ్ మీద కేసు నమోదు చేయాలని చెప్పి చిన్న బజార్ శ్రీ కోటేశ్వరరావుకి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి మీద కేసు ఖచ్చితంగా నమోదు చేయాలి. భారతదేశంలో అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా అందరూ కేసులు నమోదు చేయించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.